హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మాము అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎట్లరు? మేమైతే మంచిగా ఉన్నాం. ఇక అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దున్నే ఆవులనైతే ఇక్కడికి బావి దగ్గరికి అంటే మన చిలక దగ్గర కొట్టుకొని వచ్చినాం. మన చిలక పక్కన నిన్న ఇక్కడనే కట్టేసినాం, ఈరోజు కూడా ఇక్కడనే కట్టేస్తున్నాం. ఇంకా ఎండ అయితే పొద్దున్నే అసలు 6 గంటలకే ఎండ వెళ్ళింది. ఇవి ఒక 9-10 వరకు అసలు మేసలేవు. ఇక ఆ ఎండకి చెట్ల కిందికి పోదామని చూస్తున్నాయి. అందుకే ఇక ఈరోజు నేను 4 o'clock లేచి అంతా బంద్ చేసుకొని వీటిని తొందరగా తీసుకొని వచ్చేసిన. ఇక ఒక 10-10:30 వరకు ఇక్కడ ఉంచేసి తర్వాత చెట్ల కింద కట్టేసి వాళ్ళ ఎండ బాగా అయిపోతుంది. ఇంకా డైలీ లైఫ్ అయితే రెగ్యులర్గా ఇట్లనే ఉంది. ఇంకా వీటిని బావి దగ్గర కట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నా, కానీ ఈ పొద్దున కొట్టుకోవడం జర ఇబ్బంది అవుతుంది. ఇంకా బావి ఇక్కడనే చేను దగ్గర కట్టేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, అట్నే ప్లాన్ చేస్తున్నాం. కానీ ఇక అది వర్కౌట్ అవుతుంది, ఎప్పుడైతుందో చూడాలి. ఇక అమ్మ తాళ్ళు దేనికైతే అక్కడికి వెళ్ళింది. ఇంకో ఇక్కడ ఈ ఎర్ర తెల్ల ఉంది కదా, ఈ దొంగ తయారైంది. మెల్ల 2 సార్లు ఇంటికి కురుకుతుంది. ఎటు సైడ్ కట్టేద్దాం మామ? ఎటు సైడ్ కట్టేద్దాం? అటే కట్టేద్దాం లాగాలి. గల్లా కట్టేద్దాం. గట్టున్నది ఇప్పుడు తెల్ల నేను అటు కట్టేయాలి, అటు అవతలి కట్టేద్దాం. అటు కట్టేసి అటెమ్మేస్తాయి. హై నడు, గిన్నె కట్టేసి దీన్ని ఇక కట్టేసి ఎటు పోయిందా ఎర్రది ఆడికి పోయింది, అది ఫంక్షన్ హాల్కి ఆడికి పోయింది. మళ్ళా తిన్నదామె ఆ బోర్డ అటు వింది పెట్టినా గట్టు అది బోర్డా నా బోర్డనా పేపర్ కేసి అంత ఆయిల్ ఉంది. ఇట్లా ప్రెస్ చేసిన పేపర్ కేసి తినలేయా, ఇది తిట్టవా, బోర్డర్ తిట్టవా, సో ఓకే. టైం వచ్చేసి 8:45 అవుతుంది. ఇంటికి వచ్చేసి బావి దగ్గరికి ఇంటికి వచ్చేసి స్నానం చేసి గుడికి పోయేసి వచ్చిన. ఇక బుజ్జి ఏం చేస్తుందో చూద్దాం. బుజ్జి ఏం చేస్తారు? చిన్న పిల్లవా ఇంకా? పాలు తాగుతారా? అరే ఎవడన్నా తమ్ముడు తాగుతాడు. ఇంకో వీడు ఏం చేసిండు, వీడికి ఫుల్ అయింది, కడుపు నిండినట్టుంది, వదిలేసిండు. ఒక్క బుక్క నేను ఆ పాలు తాగుతలే కదా, ఒక బుక్క. ఏం కూర వండిరు? పప్పుచారు. అమ్మా తినాలి, ఆకలి అవుతుంది. తినేసి మళ్ళీ బయటికి పోయేసి అవిటిని ఒకసారి చూసి రావాలి. మోసా బయటకి తొలకపోవాలా నేను? తొలకపోను రా, తొలకోవాలి. అట్లా పోయి ఈరోజు తొందరనే పని అంతా అయిపోయింది కదా, బావికి పోయి నీళ్ళు కూడా చూసేసి రావాలి. 4-5 రోజులు అవుతుంది నీళ్ళు కూడా. కొద్దిసేపు పండుకోవాలి, ఎందుకంటే పొద్దున్నే లేచిన కదా, మళ్ళీ నిద్ర ఇస్తలేదు. దాన్నం పెట్టేద్దా? ఇడ్లీ ఉందా? తినేసిందా? ఇది ఇడ్లీ మిగిలిన గౌరవంగా ఆడుతున్నారా? చిన్న పిల్లలకి వేసినవి. ఇంకా టాయిలెట్ పోసారు రాడు గబ్బుగాడు. తక్కువైందా? క్లియర్ అయిపోయిందా? ఇక పోలేదు మరి అప్పటి నుంచి. జర నొప్పి కూడా అంటలేదు కదా నన్న? ఓ దా అరే కొట్టినవా అని ఆడు ముందే అమాయకుడు గాని కొడతావారను. ఆయనకి ఏం తెలియదు, ఆ నీళ్ళకి హుషారు లేడాడు. అన్నం వేసి నేను అన్నం తిన, ఆకలి అవుతుంది. యా ముట్టించేస్తా దీపం. తినలేయా? ఎందుకు
ఏయ్ పని చేయాలి. అరే కడుపు మొక్కు, కడుపు మొక్కు. అవు కన్నొద్దు అట్లా. అటు చూడు. పువ్వులు తెంపుకు రావాలి. ఆ పువ్వులు అట్లనే ఉన్నాయి, తీయాలి. పువ్వులు ఎక్కువని తీసేసి ముట్టియాలి. పువ్వులు ఎక్కువైనా తీసేసి నిన్న ఉండే పువ్వులు మన మమ్మగాడు మొత్తం తెంపేసింది. ఈడు చూడు ఎట్లా ఇస్తుండు. నువ్వు కూడా ముట్టిస్తావు వాటి నువ్వు. బల్లి ఫోటో గిట పెట్టిరా గోడకి బల్లి ఫోటో వేయాల. ఎందుకు గోడకింద బాగా పూలు ఇస్తా. ఇక మైదాకి ఎంత బాగుందో. మమ్మ కుంకుమ తీసి రుద్దుకుంది. ఏమైంది మమ్మ చేయలకి? అవో తమ్ముడికి ఆ బొమ్మికి వచ్చేకి ఇక అది ఉంది. ఇక పట్టు అలా లేవు లేవు. మహాదేవ్ శంభు నడురిగా ఆమె పెట్టకు ఇప్పుడు. మమతలే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారా? స్కూల్ వాళ్ళ ఇవ్వాలా? పేరెంట్స్ మీటింగా? పేరెంట్స్ మీటింగ్ అయితే పోవాలి కదా తోలుకొని. ఏం కదా పోరా మొత్తం ఎవరిని డాడీని కూడా తోలుకోవా? వీడు వీడు మా అన్న కొడుకు దొంగ. స్కూల్ పోరా అంటే పోడు, ఇంటికన్నా ఉంటాడు ఎప్పుడు. అన్ని దొంగ శాస్త్రాలే ఉంటాయి ఇంటి దగ్గర. అరే నువ్వు కూర్చుంటే అది పోతుందారా? మమ్మల్ని కూర్చోబెట్టి నువ్వు ఆడిపి. నువ్వు పంపి. ఇక అదే హ్యాండిల్ రాదురా, ఖరాబ్ అయింది అది. బావ పిల్లలైతే పడుకుని అనమాట. నేను బట్టలు ఉండేసా. కోడి ఇంట్లోకి రాలేదు, గుడ్డు పెట్టదు అయింది ఈరోజు. నువ్వు ఇప్పటికి గడ్డిచ్చినావా? సరే చూస్తాం. ఈరోజు మొన్న పెట్టలేదు బావు మరి. ఇంకో ఎల్లిపాయలు అయితే ఇంకో ఇక్కడ ఎండ పోసిన, అవి వెళ్తలేవు అసలు, అందుకని చెప్పి ఎండ పోసిన. బాగా సాగు అవుతుంది అనుకుంటా. వచ్చింది ఆ కోడి, రాలేదు. అయితే ఈరోజు అది గుడ్డు పెట్టని. సో ఇంకో అవి అయితే మార్నింగ్ విండేసిన బట్టలు నిన్న విండలేను. నిన్న బట్టలు ఉండే, మళ్ళీ అవి విండేసరికి పిల్లలు విండనేరేమో అనుకున్నాం, వాళ్ళు పడుకున్నారు. అందుకని చెప్పేసి ఇవి కూడా విండేస్తా. లేకపోతే ఇప్పుడు ఈ అవి విండకుండా ఇవి విండకుండా మళ్ళీ రేపు విండితే చాలా అవుతాయి. అందుకని చెప్పేసి అవి పొద్దున్నే విండేసిన. హాస్పిటల్కి సడన్గా ఎందుకు వెళ్ళినామంటే పాపకి ఇన్ఫెక్షన్ అయిందనమాట. అట్లా అని చెప్పేసి వెళ్ళినాము. ఇంకా మీరైతే ఎక్కడికైనా వెళ్తే మాత్రం కంపల్సరీ ఏమంటారు వాటర్ బాటిల్ అంటే ఒకవేళ దూరం లైక్ ఇప్పుడు మేము పోయినట్టు తిరుపతికి అట్లా పోతే మాత్రం కంపల్సరీ వాటర్ 5 లీటర్స్ ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళండి.
ఎక్కడది అయినా కానీ మనకి ప్రాబ్లమే. మమ్మగానికి వాటర్ ఇన్ఫెక్షన్ వచ్చిందంట. అట్లా అని చెప్పేసి డాక్టర్ ఆమెకి ఫుడ్ పెట్టొద్దు అని చెప్పిండు. ఇంకా ఒకవేళ ఫుడ్ పెట్టినా కానీ మెత్తగా పిసికి ఓన్లీ పెరుగు లేకపోతే సప్పడపప్పు వేసి పెట్టమన్నాడు అనమాట. ఇంకా ఆమెకి వాటర్ ఇన్ఫెక్షన్ అయింది, నాకు కూడా సేమ్ అలాంటి సిమ్టమ్సే కనిపిస్తున్నాయి. ఇంకా నాకు కూడా కోల్డ్ అనేటివి తక్కువ అవుతలేదు. ఇంకా ఏం చేసాము, మొక్కుకున్నప్పుడు కంపల్సరీ పోవాలి, పోకపోతే అది మంచిగా ఉండదు. అట్లా అని చెప్పి అంటే ఫస్ట్ టైం వెళ్ళినాం అనమాట మేము తిరుపతికి విత్ ఫ్యామిలీ. ఇంకా అట్లా అని చెప్పేసి మనము ఏం ప్రికాషన్స్ తీసుకోలేదు. అయినా కానీ మేము వాటర్ బయట ఏం పట్టుకోలేదు. షాప్స్లలో మళ్ళీ ట్రైన్స్లలో వాటర్ తీసుకొస్తాడు కదా, అట్లా అని వాళ్ళ దగ్గరనే తీసుకున్నాము. ఆల్రెడీ మమ్మీ అండుండే వాటర్ తాగితే ఇన్ఫెక్షన్ అవుతుంది, సో మనం ఇట్లా తీసుకున్నాము అని చెప్తే సరే అని తీసుకున్నాము. అయినా కానీ వాటర్ ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది మాకు. ఇంకా సర్ది అనేటిది అస్సలు తక్కువ అయితే లేదు, దాని రీజనే. సో డాక్టర్ ఏం చెప్పిండు, మీరు కొన్ని రోజులు వేడి వాటర్ తాగండి ఇంకా తగ్గిపోతుంది అని అయితే చెప్పిండు అనమాట.